హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఘర్షణలు కలకలం రేపాయి. కొన్ని చోట్ల జరిగిన ఈ హత్యలను ప్రదానం చేస్తూ అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్షంలో చేరిన వైసీపీ కూడా ధర్నా చేసింది. అన్ని పార్టీలకు లేఖ పంపింది. సంఘీభావాన్ని కోరింది. ఇందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు కూడా వైసీపీకి సంఘీభావాన్ని ప్రకటించాయి. తాజాగా వైఎస్ జగన్ మరోసారి రాజకీయ దాడుల గురించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత దాడులు ఆపడం లేదని, వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దాడులకు అడ్డుకట్ట వేయాలని మనస్ఫూర్తిగా కోరడం లేదని, అందుకే ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. దాడులను అడ్డుకోకపోవడానికి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని, లేదా హైకోర్టుకైనా వెళ్ళడానికి సిద్ధమేనని అయితే వివరించారు. ఇక విజయవాడ సన్రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వైసీపీ లీడర్ శ్రీనివాసరావును పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైసీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ ఇష్టానుసారంగా దాడులు చేస్తోందని అయితే ఆరోపించారు. ఈ దాడులతో ఏం సాధిస్తారో తెలియడం లేదని, ఇలాంటి కిరాతక దాడులతో ప్రజలను భయపెడుతున్నారు. చంద్రబాబు పాలనపై కాకుండా తమ పార్టీ నేతల కార్యకర్తలపై దాడుల పైన ఫోకస్ పెడుతున్నారని అయితే మండిపడింది వైసీపీ ప్రభుత్వం. ఇదంతా ప్రజల్లో చంద్రబాబు వ్యతిరేకతను రగిలిస్తున్నారని, చాలా వేగంగా ఆయన గ్రాఫ్ పడిపోతుందని తెలిపారు. ఈ ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకొని పోతుందని, తప్పుడు సాంప్రదాయాలను ఆపాలని, లేదంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే టీడీపీ వారిని ట్రీట్ చేసేలా ఇప్పుడే బీజాలు వేస్తున్నారని కూడా ఈ మేరకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, ఇప్పటికీ రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దాడులు అడ్డుకోవడానికి అవసరమైతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తానని చెప్పారు. జడ్జిగా పనిచేసిన ఏపీ గవర్నర్ ఈ పరిణామాలన్నింటినీ చూసి వదిలేసే ధోరణితో తీసుకోవద్దని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలనే తమ డిమాండ్ను ఆలోచించాలని, రాష్ట్రపతి పాలన కోసం కలగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. ఈ మేరకు అయితే